చిత్రమైనటువంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మీరు ఏ అన్పార్లమెంటరీ భాష ఎంత పెద్ద వేదిక పైన మాట్లాడినా అది నేరం కాదు, తప్పు కాదు. మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొచ్చు, వాడిన దానికి సాక్ష్యాధారాలు, దాని ఎనాలిసిస్ చెప్పాలని. సబ్జెక్ట్ నేను ఓన్లీ రిఫరెన్స్ అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీరు తప్పు ఎవరైతే చేసినారో, ఎవరి ప్రాణాలైతే పోయినాయో వాళ్ళకు నిన్న విద్యార్థులు పోయి ఏం అడిగారు? సార్ చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి సాయం అందించండి సార్ అని అడిగారు. దానికి నడ్డా గారు ఏం చెప్పాలి? జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నడ్డా గారు కేంద్ర క్యాబినెట్లో భాగస్వామైనటువంటి వ్యక్తి. తప్పకుండా బ్రదర్, నేను తప్పకుండా మీకు ₹1 కోటి ఇప్పించే ప్రయత్నం 100% చేస్తా. నేను నరేంద్ర మోడీ గారి దగ్గర మీ ఇష్యూని మొత్తం కూడా ఆయనను కన్విన్స్ చేస్తా. ఏం చేసైనా మీకు ₹1 కోటి సాయం చేపిస్తా. అవసరమైతే వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తా అని హామీ ఇవ్వాలి. కానీ అట కాకుండా నేను మా క్యాబినెట్తో మాట్లాడి చెప్తా అంటే మళ్ళీ మీరు రాణిస్తారా వాళ్ళని? ఇంత ధర్నా చేసి ఇంతమంది తలలు బలగొట్టుకుంటే కానీ చిట్ట చివరికి మీరు వాళ్ళకి ఇచ్చిన సమయం ఎంత సార్? ఎంత సమయం ఇచ్చారు మీరు? 2 నిమిషాల సమయంలో మీరు వాళ్ళతో పూర్తిగా మాట్లాడలేదు. నేను మాట్లాడి మళ్ళీ చెప్తా అంటే మళ్ళీ ఎవరికి టైం ఇస్తారు మీరు? అంటే మళ్ళీ మీ విషయం తెలవాలంటే మళ్ళీ ఈ విద్యార్థులందరూ వచ్చి మళ్ళీ తలలు బలగొట్టుకోవాలా? మేము ఏమంటున్నాం ఈరోజు? రాజకీయాలు వద్దు, రాజకీయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. మీకు మాకు రాజకీయంగా తేల్చుకోవడానికి ఇంకా 2-3 ఏళ్ళ సమయం ఉంది. ఆ రోజు చూసుకుందాం. 6 నెలల సమయంలో మీరు మేము 12 ఏళ్ళుగా మీరు ఏం చేశారో, 12 ఏళ్ళుగా దేశం ఏం నష్టపోయిందో అవన్నీ ఆ రోజు మాట్లాడదాం. ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, విద్యార్థులు మాట్లాడినా, మీరు అంటున్న కాక్రోచ్ పార్టీ మాట్లాడినా, లేకపోతే బీజేపీ పార్టీ క్లెయిమ్ చేస్తున్న సోకాల్డ్ పాకిస్తాన్, చైనా, ఇంకెవరో దేశాల ఏజెంట్లు మాట్లాడినా అందరూ ఏం మాట్లాడుతున్నారు? పోయిన ప్రాణాలకు జవాబుదారీ ఎవరు అని అడుగుతున్నారు. వీళ్ళు ఏం చెప్తారు? లేదు మేము మళ్ళీ ఎగ్జామ్ పెట్టినాము, 739 తెలంగాణలో కూడా ర్యాంక్ వచ్చింది కదా, 730 వచ్చిన ర్యాంకు తర్వాత మాట్లాడదాం. కానీ చనిపోయినటువంటి తల్లిదండ్రుల కడుపు కోత గురించి ఎవడు మాట్లాడాలి? ఈరోజు అన్నగారు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ హయాంలో 12 ఏళ్ళుగా మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరో తీసుకొచ్చి జైల్లో పడేయచ్చు కదా. 2G స్పెక్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటే కనిమొళి గారికి, డి రాజా గారికి క్లీన్ చిట్ ఇచ్చినోడు ఎవడు? ఎవడిచ్చినోడు? మీ హయాంలోనే కదా, మీ హయాంలోనే కదా జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయకపోతే కనిమొళి గారిని తీసుకుపోయి జైల్లో పడేసారు, డి రాజా గారిని తీసుకుపోయి జైల్లో పడేసారు. అట్లాగే ఆ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి అధికారులందరినీ తీసుకుపోయి జైల్లో పడేసారు. సురేష్ కల్మాడి గారిని తీసుకుపోయి జైల్లో పడేసారు. ఆ కేసులన్నిటిలో కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో ఎదుర్కొని ఎక్కడ కూడా అవినీతి చేయలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఒక్కసారి ఇచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు అన్నారు కదా కోర్టు విషయంలో నేను మాట్లాడను అని, అట్లాగే మీరు ఈరోజు కూడా ఆ తీర్పు గురించి మాట్లాడకూడదు. ఇంకా ఆ క్లీన్ చిట్ వచ్చింది కూడా మా హయాంలో కాదు సార్. మీలా గోత్రాలు అల్లరి జరిగితే మీరు ప్రధానమంత్రి అయినాక క్లీన్ చిట్ వచ్చింది చూడు, అట్లా రాలే. మేము ఓడిపోయిన తర్వాత కనీసం 40 మంది పార్లమెంట్ సభ్యులు లేక పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎక్కడయ్యా అంటే ఇట్లా పెట్టి చూస్తుండే సార్, మీరు వెక్కిరించారు మమ్మల్ని. అట్లాంటి తరుణంలో ఈ నిందితులందరూ కూడా క్లీన్ చిట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఎక్కడ పైరవీలు చేయలేదు, ఎక్కడ డబ్బు సంచులు మోయలేదు. మీలా గాల్ జనార్దన్ రెడ్డి గారు మోసినట్టు మొయ్యలేదు ఎట్లా కూడా. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ఈ రోజు ఇక్కడ సబ్జెక్ట్ కాదు మనకు. నేను ఏమంటున్నా, ప్రధానమైన అంశంలో చనిపోయిన విద్యార్థులకు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. ఇవాళ జరిగినది తప్పకుండా ప్రధానమంత్రి గారు ఎంతో మందికి న్యాయం చేస్తూనే ఉంటారు. 12 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. సోదరుడు చెప్తున్నట్టు, విజయ్ చెప్తున్నట్టు మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ కాదు, జాతీయవాదం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మన పక్కనున్న పాకిస్తాన్ లో చూసుకుంటే అక్కడున్న పాకిస్తాన్ పౌరులే ఈ రోజు ఎంత గురించి చెప్పండి. ఈ 3 లక్షల కంపెనీలు ఎందుకు మీరు ₹1 నిధులు ఇవ్వలేకపోతున్నారో చెప్పండి సార్.
ఆయన మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మిగతా ఏముంది భారతీయ జనతా పార్టీ? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము కాముకున్నాం. అది మన ఏమి మీరు కాము? భారతీయ జనతా పార్టీ రామకృష్ణ సంస్కారాన్ని సబ్జెక్ట్ చెప్పు స్వామి అంటే ఎవడో సబ్జెక్ట్ గా మాట్లాడుతుంది. సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతావు సోదరా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడానా? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతావు? కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలు, కల్లి దుష్ప్రచారాల్ని ఈ ప్రపంచం చూస్తూనే ఉంది, ఈ జాతి యావత్తు చూస్తూనే ఉంది. అందుకే 23 రాష్ట్రాల్లో అధికారాన్ని కట్టిపెట్టి ప్రజలు మారేట ఉన్నారు. ఇక్కడ కంపల్సరీగా ప్రధానమంత్రి న్యాయం చేస్తారు. ప్రధానమంత్రి న్యాయం చేస్తారు. మీరు ఆగండి. ప్రధానమంత్రి న్యాయం చేస్తారు. ఈ అల్లరిలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ గుర్తిస్తుంది. విద్యార్థులకు తగిన న్యాయం చేస్తారు. విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుంది. విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుంది. వాళ్ళకి జరుగుతుంది. Let us see. రోజు మీలాగా మీ కాంగ్రెస్ పార్టీ లాగా భూస్థాపితం చేయడం కాదు. మీ కాంగ్రెస్ పార్టీ అది చేసేది మీరు. మీరు మేము అది ట్రాన్స్పరెన్స్ కలిగినటువంటి పార్టీ, పారదర్శకత కలిగినటువంటి పార్టీ. మీరు కేంద్రం తప్పకుండా చేస్తుంది. కేంద్రం తప్పకుండా చేస్తుంది. మీరు అది వెయిట్ చేయండి. మీలాగా భూస్థాపితాలు దాచిపెట్టడాలు చేయదు. విజయ్ ఆన్ స్క్రీన్. విజయ్ ఉంటుంది. 2024లో డాక్టర్ రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేసి నీట్తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి